మహాభారతంలో ప్రధానంగా 3 కుటుంబాలు ఉంటాయి. అవి ఏంటి? కౌరవులు, పాండవులు, కృష్ణుని యాదవులు. యాదవులు. ఎస్, కరెక్ట్. ధృతరాష్ట్రుడికి ఎంతమంది కుమారులు? ధృతరాష్ట్రునికి హా, 100 మంది కుమారులు, ఒక పుత్రిక. ఎస్, కరెక్ట్. పాండవుల తల్లి పేరేంటి? కుంతీదేవి. భీష్ముడికి అసలు పేరు ఉంది ఒకటి, అదేంటి? భీష్ముడికి అసలు పేరు నువ్వు ఆగ్రా. భీష్ముడు గంగాదేవి పుత్రుడు. అసలు పేరు వచ్చేసి ఆప్షన్స్ దేవవ్రతుడు, శాంతనుడు, ఈ రెండిట్లో. దేవవ్రతుడు. ఎస్, కరెక్ట్. అయితే గీతోపదేశం ఎక్కడ జరిగింది? యుద్ధ ప్రాంగణంలో, Yes, కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించాడు. కరెక్ట్. మహాభారతంలో అశ్వత్థామ ఎవరి కుమారుడు? అంటే అశ్వత్థామ తండ్రి ఎవరు? భీష్ముడు. నో, భీష్ముడికి పెళ్ళవలేదు. ధృతరాష్ట్రుడు, ద్రోణాచార్య. ద్రోణాచార్య. ఎస్, ఎస్, కరెక్ట్. పాంచాలి అని ఎవరిని అంటారు? ద్రౌపదిని. కరెక్ట్. లాస్ట్ వన్, మహాభారతాన్ని ఎవరు రాశారు? వేదవ్యాసుడు. ఎస్, కరెక్ట్ అండి. వెల్ ట్రైడ్ అన్ని క్వశ్చన్స్కి. థ్యాంక్ యూ. అభిమన్యుడిలా లిపి మహాభారతం వినండి. కృష్ణుడి ఆదేశంతో విజయం సాధించిన అర్జునుడిలా అందరూ విజయం సాధించండి. ఇది ఆట మాత్రమే కాదు, మన జీవితానికి బాట కూడా. మహాభారతాన్ని చిన్న చిన్న కథలలో 18 పర్వాలని తెలుసుకోండి. మేము అందించే ప్రశ్నలతో క్విజ్ ఆడండి. అన్ని పర్వాలు పూర్తి చేసి సర్టిఫికేట్ పొందండి. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి లిపి ఎపిక్స్ అండ్ వర్డ్ గేమ్స్.